హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారని? మీ అందరూ చాలా బాగుండాలని కోరుకున్నా. అలాగే నేను కూడా చాలా బాగున్నానండి. మా పుట్టదానికైతే సైకిల్ కొనడానికైతే వెళ్తున్నాం మేము. తన సైకిల్ అడిగిందనమాట, ఎప్పటి నుంచో అడుగుతుంది, కొనలేకపోయామన్నమాట. కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తనకి సైకిల్ మాత్రం తీసుకోవాలనుకుంటున్నాము. అందుకే మేమైతే సైకిల్ కొనడానికైతే బయలుదేరైతే వెళ్తున్నాం అనమాట. అయితే ఆకలేస్తుంది నాకైతే బాగా. కానీ ఏం చేస్తాం, ఇంకా దానికి ఫస్ట్ సైకిల్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ సైకిల్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సైకిల్ తీసుకోవడానికి అయితే ఏలూరు రోడ్డుకి అయితే వెళ్తున్నామండి. అక్కడ ఒక షాప్ చూసానమాట. అక్కడ చూద్దాం రేట్ ఎంత ఉంటాయో, కలర్స్ ఎలా ఉండేదో చూద్దాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. అదిగోండి షాప్కి అయితే వచ్చాం అనమాట. మా బుడ్డదేమో వెళ్తుంది, ఫస్ట్ తనే వెళ్ళి చూసుకుంటుంది అనమాట. వెళ్ళడమే స్టార్టింగ్లో రెడ్ కలర్ సైకిల్ ఉంది. అదేంటంటే కొంచెం చిన్న సైజ్ అండి, తన సైజ్ కాదనమాట. సర్లే అని చెప్పి అది కాదమ్మా వేరే చూసుకోని చెప్పి చెప్తున్నాను అనమాట. అక్కడ కలర్స్ చూస్తున్నాం అనమాట. నాకైతే సీ గ్రీన్ బాగా నచ్చింది. అది పెద్ద పాప సైజ్ అనమాట. తనని చూసుకో అని చెప్పాను అన్నాను. చూస్తుంది. ఇంకా బుడ్డదైతే తన సైజు సైకిల్ తీసుకోకుండా, తీసుకుంటే పెద్దది తీసుకుంటుంది, లేదంటే చిన్నది తీసుకుంటుంది. అలా కాదమ్మా నీ కలర్ సైజ్ తీసుకోమ్మా అని చెప్పని అన్నాను. చూస్తుంది అనమాట. ఇంకా ఎల్లో కలర్ అయితే పట్టుకుంది. ఇంకా సర్లేని చూసుకుంటా ఉంది. ఒక పర్పుల్ అయితే ఉందండి, పింక్ ఉందన్నమాట. 2 కలర్సే ఉంటుంది తన సైజ్ సైకిల్ అయితే. నాకైతే పర్పుల్ నచ్చింది, తీసుకుందామని చెప్పని అనుకున్నాను. కానీ అక్కడ సైకిల్ బోల్ట్ ఒక చోట అయిపోయి ఒక చోట వేసారంటే సైడ్ నాకు నచ్చలేదు. ఇంకా రేటు కూడా అంత రీజనబుల్గా ఏమీ అనిపించలేదు అనమాట. అందుకోసం రేటు కోసం కూడా ఆలోచించాను. ఇంకా సర్లే అని చెప్పి చూసుకున్నారుగా, చూద్దామని చెప్పి ఇంకా ట్రైల్ అయితే వేస్తున్నారు. ఇంకా సర్లే నచ్చితే కనుక తీసుకుందామని చెప్పని అనుకున్నాము. ఇంకా చూసారనమాట. రేట్ అయితే కుదరలేదండి. ఇంకా సర్లే వేరే చోట తీసుకుందామని చెప్పని అనుకున్నాం. నాకు ఎప్పటి నుంచి పిల్లలు సైకిల్ అడుగుతున్నారు, కానీ కొనాలంటే భయం అండి. అందుకోసం కొనలేదన్నమాట. కొంచెం పెద్దైనా కొనొచ్చులే అని చెప్పని అనుకున్నాం. కానీ వీళ్ళు ఊరుకోట్లో అందరు సైకిల్ తొక్కుతున్నారు, మేము తొక్కట్లేదు అని చెప్పని అంటున్నారు. ఇంకా మేమైతే కనుక రేట్ అయితే కుదరలేదు, వేరే షాప్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఇదిగోండి మా బుడ్డదాన్ని తీసుకుని వెళ్తాం. మా బుడ్డదాన్ని అక్కడి నుంచి తీసుకురావడానికి చాలా తంటాలు పడ్డానమాట. నేను అసలు రావట్లే ఆ షాప్లో నుంచి. వేరే షాప్ అంటే అసలు సరే కానీ షాప్కి వెళ్తున్నాం. కానీ సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు నువ్వు? ఎలా వెళ్తావు? రైమని వెళ్ళిపోతావా? సైకిల్ వేసుకుని వెళ్తావా? మరి ట్రాఫిక్ కదా, అడ్డం వస్తుంది అప్పుడు ఎలాగో చెప్పు. విజిల్ వేసుకుని వెళ్తావా? ఎలా వెళ్తావు విజిల్ వేసుకొని నువ్వు? ట్రాఫిక్. లక్కీ అంటే బుడ్డానా? బుడ్డ అంటే లక్కీయా? సరే కానీ ఏం చేస్తాం. అటు ఇంటిది అటు చూడండి. అదిగో వస్తుంది. నీకు ఏరోప్లేన్ కొని పెట్టాను కదా అప్పుడు. ఆటోమేటిక్ బాగా పెంచి పెడుతుంది. ఇప్పుడు సైకిల్ కొని వెళ్ళకపోతే కనుక నన్ను వదిలి కూడా సైకిల్ ఏమో బాగాలేదు అంతగా, కలర్స్ కూడా నచ్చలేదు. సర్లే అని చెప్పి ఇటు తీసుకొని వచ్చాను, కానీ వినట్లేదు అనమాట. అదే అదే మన తెలిసిన షాప్, అక్కడ తెలిసిన షాప్ ఉంది అని చెప్పని అంటున్నారు. సరే వద్దులే, పై అదరు షాప్ ఉంది అక్కడ చూద్దామని చెప్పని అన్నాను అనమాట. అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకున్న తర్వాత అప్పుడు వెళ్దాం. పిల్లలు కాదు వీళ్ళు. వన్ టౌన్ ఏరియా అండి ఇదంతా. ఇక్కడైతే హోల్సేల్గా అమ్ముతారనమాట. ఇక్కడైతే తీసుకుందాం అని చెప్పని అనుకొని వచ్చాము. కానీ ఈ షాప్లో కలర్స్ చాలానే ఉండే, కానీ మేము అడిగిన కలర్ అయితే లేదండి. సీ గ్రీన్ అడిగాను అనమాట, చిన్న పాపకి కావాలని చెప్పి. ఆ కలర్ అయితే లేదండి. అది కూడా ఆ గ్రీన్ ఉందని చెప్పి వేరే కలర్స్ అయితే చూపిస్తున్నారనమాట. సర్లే అని చెప్పి ఇంకా పక్క షాప్లో అయితే తీసుకుందాం అని చెప్పని అనుకున్నాం. అంతకుముందు కూడా పెద్ద పాప పక్క షాప్లో అయితే సైకిల్ కొన్నాము. ఇంకా సర్లేని అక్కడ తీసుకుందాం అని చెప్పని అనుకున్నాం. వీళ్ళ దగ్గర అయితే లేదనమాట. చాలా కలర్స్ ఉండే కానీ మేము అడిగిన కలర్ అయితే లేదు. ఇంకా సర్లే అని చెప్పి పక్క షాప్కి అయితే ఇంక వెళ్తున్నామండి. అదే మీకు ఏది ఇష్టమో
ఇంక బుడ్డదైతే పింక్ కలర్ తీయమని చెప్పందండి. ఇంకా పింక్ కలర్ తీస్తున్నారనమాట. ఏజ్‌ని బట్టి సైకిల్స్ ఉంటాయనమాట. మన పాప ఏజ్ అడిగారు చెప్పాను. ఇంకా ఆ సైజ్ తీశారు. పెద్దదైతే కూర్చుందనమాట. నిదానంగా తీసుకోవచ్చులే ముందు చెల్లిదైన తర్వాత అని చెప్పాను అనుకోని కూర్చుంది ప్రశాంతంగా. ఇసుక పుడుతుంది వాళ్ళకి. ఆకలేస్తుందండి. స్కూల్ నుంచి వచ్చారు. ట్యూషన్‌కి పంపించేసాను. ఇంక ట్యూషన్ నుంచి ఇటు తీసుకొని వచ్చాననమాట. నేను ఆఫీస్ నుంచి ఇటు వచ్చేసాము. ఇంకేమీ తినలేదు. ఎందుకంటే టైం అయిపోతుంది. షాప్స్ కూడా క్లోజ్ చేసేస్తారు. ఇంకా అందుకోసం మేము ఇంకా హడావుడిగా వచ్చేసామనమాట. మా బుడ్డదైతే పింక్ కలర్ ట్రైల్ వేస్తుంది. సరే ఇంకో కలర్ కూడా తీసుకుందాము చూడు ఒకసారి ట్రైల్ అని చెప్పన్నాను. నేనైతే చూస్తున్నానమాట. మా పెద్దది అడుగుతుందండి స్కేటింగ్ది. ఇంకా అది ఇప్పుడు వద్దమ్మా టైం సరిపోదు మనకి అని చెప్పాను. అయినా తన సైజ్ లేదు, చిన్నపిల్లల సైజు ఉంది. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా నేనైతే ఇంకో కలర్ తీయమని చెప్పానండి. సైకిల్ అయితే పక్కన పెట్టేసేస్తున్నాను అనమాట. సీ గ్రీన్ తీసారు ఆయన. నేనైతే అది తీసుకోని చెప్పాను అన్నాను. సరే చూస్తున్నాను అనమాట. తనకు కూడా ఆ సైకిల్ నచ్చితే కనుక తీసుకుందాం అని చెప్పని అనుకున్నాను. తనైతే ట్రైల్ వేస్తుంది అనమాట. తనకు కూడా ఇంకా ఓకే అని అనిందండి. ఇంకా సరే చూద్దామని చెప్పని అనుకుంటున్నాం. ఇంకా పెద్ద పాపకు కూడా తీసుకోవాలి కదా అని చెప్పి ఇంకా తనకే కలర్ ఇష్టమో చూడాలండి. ఇంకా తనకి అడ్డంగా ఉండే సైకిల్ అన్నీ పక్కన పెడుతున్నారు ఇంకా వాళ్ళు. ఇంకా తినైతే ట్రైల్ వేస్తుంది అనమాట. ఇంకా తినైతే ఇది ఫైనల్గా అయితే తీసుకుంటాను మమ్మీ అని చెప్పని అంది. పెద్ద పాపకి ఏం కావాలో చూడని చెప్పాను నేను. చెల్లిదైపోయినాక చూస్తాను మమ్మీ అని అంటుంది. ఇంకా తొక్కుతుంది అనమాట మా బుడ్డది. ఇంకా తొక్కడం రాదు. ఇంకా నేను నేర్చుకుంటుంది నిదానంగా. ఇంకా సర్లే అని చెప్పి ఈ కలర్ ఫిక్స్ అయిపోయాం అనమాట. దీనికి ఏంటంటే సైకిల్కి బెల్ల హారన్ అని చెప్పి అడుగుతున్నారనమాట. ఇంకా సర్లే అని చెప్పి తనకి ఏం కావాలని చెప్పని అన్నాను. ఇంకా వాళ్ళైతే చూపిస్తున్నారనమాట. హారన్ తీసుకుంటావా బెల్ తీసుకుంటావా అని చెప్పని అన్నా నేను. ఇంకా నాకు హారన్ కావాలి మమ్మీ అని చెప్పని అంది. పెద్ద పాపకైతే బెల్ వేపిద్దాం అని చెప్పని అనుకుంటున్నాం అనమాట. మా బుడ్డది హారను బెల్లి టూ మమ్మీ చూస్తానంటుంది. ఈలోపు సైకిల్ అని బిగిచ్చి ఆయన వచ్చారు. ఎవరు వచ్చారా అని వెనక తిరిగి మా బుడ్డదైతే చూస్తుంది. ఫైనల్గా అయితే ఈ 2 సైకిల్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము. మా పెద్ద పాపది రేడియం కలర్ అనమాట. గ్రీన్ కూడా వచ్చింది. చాలా బాగుంది. ఇంక సర్లే అని చెప్పి ఇంకా చూస్తున్నాం అనమాట. ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాము. రేటు కూడా మాట్లాడుతున్నాను అనమాట. ఇంక వీళ్ళకి 2 కలర్స్ ఓకే అయితే కనుక తీసుకుందాం అని చెప్పి ఇంకా ఉన్నాను. ఇంకా చూస్తున్నాను ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా అని చెప్పి ఇంకా సర్లే ఆయన కూడా చెప్తున్నారు. ఇది బ్లూ వస్తుంది, అది గ్రీన్ వస్తుందిగా. ఒకటేలే. హాయ్ చెప్పు అందరికి. మా మమ్మీ సైకిల్ కొనింది, నాకు హ్యాపీ అని చెప్పవా? ఇలా సైకిల్ తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఏంటి నేను పట్టుకున్నా వదిలేసే. మేమైతే సైకిల్ తీసేసుకొని అయితే ఆటోలో అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అండి. మా హస్బెండ్ గారు వెనకమాలు వస్తున్నారనమాట. మేమైతే ఆటోలో ఎక్కిస్తాం. మా పిల్లలు కూడా నాతో పాటే వస్తున్నారు. సైకిల్స్ ఉంటాయి కదండి, అందుకోసం వాళ్ళు ఆటో ఎక్కుతానని చెప్పని అన్నారు. సైకిల్ తీసుకెళ్తే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆయన వస్తా హోటల్లో నుంచి ఏదైనా తీసుకొని వస్తున్నారనమాట వెనకమాల. ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా సైకిల్ కొనిస్తాం. ఇంకా ఆకలి అయితే స్టార్ట్ అయిందనమాట. అందుకోసం బొడ్డుదాల నీరసంగా ఉంది. ఇంకెళ్ళి తినాలన్నమాట. ఆఫీస్ నుంచి ఇటే వచ్చేసాం కదా, ఇంకా అందుకే నేను తీసుకొని రమ్మన్నాను హోటల్ నుంచి. ఈయనైతే తీసుకొని వస్తున్నారు. వదిలేసి నేను పట్టుకున్నా ఆల్రెడీ. వదిలే 2 పట్టుకుంటా. వదిలే నువ్వు ఇంట్లో నేను పట్టుకున్నా. వదిలే ఎందుకు అంత కష్టం, నేను పట్టుకుంటాను. అవునా పట్టుకున్నావు కదా. ఆటో అతను మా బుడ్డదైతే ఫన్నీగా మాట్లాడుకున్నారనమాట. చాలా జోకులు వేసుకున్నారు ఇద్దరు. చాలా ఇదిగా అసలు మామూలుగా లేదు ఇద్దరిది మాత్రం. మమ్మల్ని అయితే సేఫ్గా అయితే దించారనమాట. గతుకులున్న చోట చాలా స్లోగా పోనిచ్చారనమాట. కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని చెప్పి మళ్ళీ వేరే రూట్ నుంచి లాంగ్ అయినా సరే అటు నుంచి తీసుకొని వచ్చారు పాపం. చాలా స్లోగానే అయితే తీసుకొచ్చారు. ఆయనకి మేమైతే థ్యాంక్స్ చెప్పామన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ ఆల్.